నమస్తే అండి. గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ 2 కీ చూస్తున్నాం. కొత్తగా మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సెక్షన్ ఏ, ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ. మొదటి ప్రశ్న చూసినట్లయితే జిఎస్టీ కౌన్సిల్కి సంబంధించి కింది స్టేట్మెంట్లో ఏది తప్పు అని అడిగారు. దీనికి సమాధానం ఆప్షన్ 3 ఇచ్చారు. 1 మరియు 3 అనేదాన్ని సమాధానంగా గుర్తించడం జరిగింది. ఇది ఏపీపీఎస్సి వల్ల ఇనిషియల్ కీ అండి. దీనికి సంబంధించి మనము అభ్యంతరాలు తెలియజేయడానికి అవకాశం ఉంది. రెండవ ప్రశ్న, 1991లో భారతదేశం ఎదుర్కొన్న తీవ్రమైన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ సంక్షోభం క్రింది విధంగా వ్యక్తమైంది. ఆప్షన్ 1 ఆన్సర్ ఇవ్వడం జరిగింది. అధిక ద్రవ్యోల్బణం, తక్కువ విదేశీ మార్క నిల్వలు మరియు పెద్ద ద్రవ్య లోటు. క్వశ్చన్ నెంబర్ 3, 2024లో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పూర్వోదయ పథకానికి సంబంధించిన క్రింది ప్రకటనలలో సరియైనవి ఏవి అని అడిగారు. ఇందులో ఆప్షన్ 1 1, 2 మాత్రమే సమాధానం ఇవ్వడం జరిగింది. నాలుగవ ప్రశ్న, వ్యవసాయ పద్ధతులతో ముడిపడి ఉన్న పర్యావరణ ప్రభావాలను కింది వాటిలో ఏ ప్రకటనలు ఖచ్చితంగా వివరిస్తాయి అని అడిగారు. దీనికి సమాధానం ఆప్షన్ 4 1 మరియు 2. ఐదవ ప్రశ్న, 2023-24 Q4లో కరెంట్ అకౌంట్ ఖాతా మిగులుకు ప్రాథమిక కారణం ఏమిటి అని అడిగారు. ఆప్షన్ 2 సేవల ఎగుమతుల్లో పెరుగుదల. ఆరవ ప్రశ్న, ఆర్థిక సంస్కరణల అనంతర కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ క్రింది వైపుకు మళ్ళింది. ఆప్షన్ 3 సమాధానం ఇవ్వడం జరిగింది. మెరుగైన ప్రపంచీకరణ. ఏడవ ప్రశ్న, 2024-25లో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ల గురించి క్రింది ప్రకటనలలో ఏది సరైనది అని అడగడం జరిగింది. ఆప్షన్ 3 పైవన్నీ సమాధానం ఇవ్వడం జరిగింది. ఎనిమిదవ ప్రశ్న, క్రింది వాటిలో జాతీయ ఆదాయాన్ని కొలిచే పద్ధతి కానిది ఏది అని అడిగారు. ఆప్షన్ 4 ఖర్చు మరియు అకౌంటింగ్ పద్ధతి. తొమ్మిదవ ప్రశ్న, పారిశ్రామిక విధాన తీర్మానం 1956లోని ప్రధాన నిబంధనలు ఏవి. ఆప్షన్ 4 సమాధానం ఇవ్వడం జరిగింది. 1, 2, 3. పదవ ప్రశ్న, జాతీయ స్థాయిలో మార్పు కారణంగా జరిగే పెట్టుబడి భాగాన్ని ఏమని అంటారు. ఆప్షన్ 3 ప్రేరేపిత పెట్టుబడి. 11వ ప్రశ్న, క్రింది ప్రకటనలలో ఏది తప్పుని అడిగారు. ఆప్షన్ 2 సమాధానం ఇవ్వడం జరిగింది. డైరెక్ట్ కోట్ అనేది ఒక యూనిట్ హోమ్ కరెన్సీకి మార్పిడి చేయగల విదేశీ కరెన్సీ యొక్క యూనిట్ల సంఖ్య. 12వ ప్రశ్న, 12వ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 3 సమాధానం ఇవ్వడం జరిగింది. 2 ప్రకటనలు సరైనవి అన్నది. 13వ ప్రశ్న, భారత ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగిత స్థాయిని అంచనా వేయడానికి మరియు లెక్కించడానికి జాతీయ గణాంక కార్యాలయం NSO ఏ ప్రధాన పద్ధతిని ప్రామాణిక యంత్రాంగంగా ఉపయోగిస్తుంది. ఆప్షన్ 4 సమాధానంగా ఇవ్వడం జరిగింది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే PLFS. తర్వాత 14వ ప్రశ్న, నిరుద్యోగం యొక్క క్రింది వర్గీకరణలలో ఏది ప్రధానంగా వ్యవసాయ రంగంతో సంబంధం కలిగి ఉంది. ఈ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 2 కాలానుగుణ నిరుద్యోగం. 15వ ప్రశ్న, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ
ప్రవేశపెట్టబడటం భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య లభ్యత నిర్వహణ సహాయక నిర్మాణంను ఇలా మెరుగుపరుస్తుంది. ఆప్షన్ 2 సమాధానం ఇవ్వడం జరిగింది. హామీ తనఖా అవసరం లేకుండా మిగులు లిక్విడిటీని గ్రహించడం ద్వారా అనేది సమాధానంగా ఇవ్వడం జరిగింది. 16వ ప్రశ్న, సెబీ కొత్తగా ప్రవేశపెట్టిన T+0 సెటిల్మెంట్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆప్షన్ 3 సమాధానంగా ఇవ్వడం జరిగింది. 1, 2, 3 మాత్రమే అన్నది. తర్వాత 17వ ప్రశ్న, క్రింది విధానాలలో మార్పిడి రేటు అస్థిరతను నిర్వహించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధానంగా దేనిని అనుసరించదు అని అడిగారు. ఆప్షన్ 1 ఆర్థిక విధాన సర్దుబాట్లు. 18వ ప్రశ్న, విదేశీ వాణిజ్య విధానం 2023 సందర్భంలో ఆర్బీఐ ప్రవేశపెట్టిన కొత్త చెల్లింపు పరిష్కార నిర్మాణం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అని అడిగారు. ఈ ప్రశ్నకు సమాధానం 2 సరిహద్దు వాణిజ్యంలో భారతీయ కరెన్సీని ఉపయోగించడాన్ని ప్రోత్సహించడం దీని లక్ష్యం. 19వ ప్రశ్న, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకు రుణాలు మంజూరు చేసే అధికారం భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ద్వారా ఉంది? ఆర్టికల్ 293. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. 20వ ప్రశ్న, 2023లో ప్రపంచ బ్యాంక్ సరుకు రవాణా పనితీరు సూచీలో భారతదేశం ర్యాంక్ ఆప్షన్ 3 38. 21వ ప్రశ్న, జిఎన్పి డిఫ్లేటర్ పెరుగుదల డబ్బు కొనుగోలు శక్తిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఆప్షన్ 2 కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది అనేది సమాధానంగా ఇవ్వడం జరిగింది. 22వ ప్రశ్న, పశువుల రంగానికి క్రెడిట్ గ్యారంటీ పథకాన్ని ఏ సంస్థ ప్రవేశపెట్టింది? ఆప్షన్ 4 సరైన సమాధానం పశు సంవర్ధక మరియు పాడి పరిశ్రమ శాఖ. 23వ ప్రశ్న, విదేశీ మారకపు విపణిలో ఒకచోట తక్కువ ధరకు కరెన్సీని కొనుగోలు చేసి అదే సమయంలో మరొక చోట ఎక్కువ ధరకు విక్రయించినప్పుడు దానిని ఈ ప్రక్రియ అంటారు. ఆప్షన్ 1 సరైన సమాధానం మధ్యవర్తిత్వం. 24వ ప్రశ్న, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అంటే అంతర్జాతీయ ద్రవ్య నిధి యొక్క ద్రవ్యం ఇది ఏ రూపంలో ఉంటుంది? ఆప్షన్ 4 సమాధానం ఇవ్వడం జరిగింది. చిట్టా పద్దుల నమోదు మాత్రమే అనేది సమాధానంగా ఇవ్వడం జరిగింది. 25వ ప్రశ్న, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విదేశీ మార్గద్రవ్య నిల్వలలో కింది వాటిలో ఏవి చేర్చబడ్డాయి? సో ఆప్షన్ 4 పైవన్నీ సమాధానం ఇవ్వడం జరిగింది. 26వ ప్రశ్న, క్రింది వాటిలో ఏ కారకాలు భారత ఆర్థిక వ్యవస్థలో స్తబ్దతకు దోహదం చేయగలవు? సో ఆప్షన్ 4 పైవన్నీ సమాధానం ఇవ్వడం జరిగింది. 27వ ప్రశ్న, ఎకనామిక్ సర్వే 2023 ప్రకారం భారతదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ట్రెండ్ను క్రింది వాటిలో ఏ ప్రకటన వివరిస్తుంది అని అడిగారు. ఆప్షన్ 4 డి మాత్రమే అని సమాధానం ఇవ్వడం జరిగింది. 28వ ప్రశ్న, ప్రపంచీకరణ మరియు భారతదేశంపై దాని ప్రభావం గురించి కింది వాటిలో ఏది నిజం కాదు? ఆప్షన్ 3 దిగుమతుల పెరుగుదల కంటే ఎగుమతుల పెరుగుదల ఎక్కువ అనేది సమాధానంగా ఇవ్వడం జరిగింది. 29వ ప్రశ్న, కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రణాళికేతర ఖర్చుల గురించి క్రింది ప్రకటనలలో ఏది సరైనది? ఆప్షన్ 1 సమాధానంగా ఇవ్వడం జరిగింది. ఈ ఖర్చు వడ్డీ చెల్లింపులపై అనేది. తర్వాత 30వ ప్రశ్న, క్రింది ప్రకటనలలో ఏది సరైనది అన్నట్లు ప్రశ్న అడగడం జరిగింది. దీనికి ఆప్షన్ 1 ఏబి మాత్రమే సరైనవి అని సమాధానం ఇవ్వడం జరిగింది. 31వ ప్రశ్న, ఫ్యాక్టర్ కాస్ట్ వద్ద జీడిపి మరియు మార్కెట్ ధరల వద్ద జీడిపిల మధ్య వ్యత్యాసాలకు ఏ అంశం కారణమని అడిగారు? ఆప్షన్ 3 సమాధానంగా ఇవ్వడం జరిగింది. పరోక్ష పన్నులు మరియు సబ్సిడీలు. 32వ ప్రశ్న,
32వ ప్రశ్న నిరూపణ కారణానికి సంబంధించింది. దీనికి ఆప్షన్ 3 సమాధానం ఇవ్వడం జరిగింది. ఏ నిజం మరియు ఆర్ తప్పు అని సమాధానం గుర్తించడం అయింది. 33వ ప్రశ్న ఫ్యాక్టరీల చట్టం 1948 ప్రకారం కర్మాగార వ్యవహారాలపై అంతిమ నియంత్రణ కలిగి ఉన్న వ్యక్తిని ఎలా పిలుస్తారు? ఆప్షన్ 1 సమాధానం ఇవ్వడం జరిగింది, ఆక్యుపైయర్. 34వ ప్రశ్న ప్రతి మేనేజర్ను తన మొత్తం బడ్జెట్ను మొదటి నుండి వివరంగా సమర్థించమని కోరే బడ్జెట్ ప్రక్రియ? ఆప్షన్ 3 జీరో బేస్ బడ్జెటింగ్. 35వ ప్రశ్న జీడిపి డిఫ్లేటర్ అనేది క్రింది వాటి నిష్పత్తి కనుక అది ద్రవ్యోల్బణం యొక్క అత్యంత సమగ్రమైన కొలత. ఇది ప్రశ్న. ఈ ప్రశ్న సమాధానం ఆప్షన్ 4 ఇవ్వడం జరిగింది, ప్రస్తుత ధరల వద్ద మరియు స్థిరమైన ధరల వద్ద జీడిపికి అని సమాధానం ఇవ్వడం జరిగింది, ఆప్షన్ 4. తర్వాత 36వ ప్రశ్న చెల్లింపుల బ్యాలెన్స్లో అసమతుల్యతను సరిచేయడానికి క్రింది వాటిలో ఏది సాధారణంగా ఉపయోగించబడదు? ఆప్షన్ 3 సమాధానంగా ఇవ్వడం జరిగింది, దేశీయ ప్రాజెక్టులపై ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడం. 37వ ప్రశ్న ఈ క్రింది ప్రకటనలలో ఏది సరైనదే అని అడగడం జరిగింది. ఆప్షన్ 1 సరైన సమాధానంగా గుర్తించడం అయింది, చెల్లింపు బ్యాలెన్స్లలో కరెంటు ఖాతా మరియు మూలధన ఖాతా ఉంటాయి. 34వ ప్రశ్న వాదన కారణానికి సంబంధించింది. ఆప్షన్ 1 సరైన సమాధానంగా గుర్తించడం అయింది, ఏ మరియు ఆర్ రెండు సరైనవి మరియు ఆర్ అనేది ఏ యొక్క సరైన వివరణ. 39వ ప్రశ్న మ్యాచింగ్. ఆప్షన్ 1 సమాధానంగా గుర్తించడం జరిగింది, ఏకి 4, బికి 3, సికి 2, డికి 1. 40వ ప్రశ్న ఒక దేశం ఏకకాలంలో ఒకే ఉత్పత్తిని దిగుమతి చేసుకునే మరియు ఎగుమతి చేసే పరిస్థితిని ఈ క్రింది వాటిలో దేన్ని అంటారు అని అడిగారు. ఆప్షన్ 4 ఇంట్రా ఇండస్ట్రీ ట్రేడ్. 41వ ప్రశ్న చమురు వినియోగాన్ని నిర్వహించడంలో భారతదేశం ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటుంది? సో ఆప్షన్ 3 సరైన సమాధానంగా గుర్తించడం అయింది, సరఫరా గొలుసు అంతరాయాలు మరియు అంతర్జాతీయ చమురు ధరల హెచ్చుతగ్గులు. ఇది సమాధానంగా గుర్తించడం అయింది. 42వ ప్రశ్న 1991 పారిశ్రామిక విధానం ప్రకారం. సో ఆప్షన్ 4 ఆన్సర్ ఇవ్వడం జరిగింది, తప్పనిసరి కన్వర్టబుల్ నిబంధన ఇకపై వర్తించదు. 43వ ప్రశ్న భారతదేశంలో అధిక పవర్ మనీ సప్లై యొక్క కొలతలో ఆర్బీఐ దేనిని ఉపయోగిస్తుంది? ఆప్షన్ 3 సమాధానంగా గుర్తించడం అయింది, ప్రజల వద్ద ఉన్న కరెన్సీ ప్లస్ వాణిజ్య బ్యాంకుల నగదు నిల్వలు ప్లస్ ఆర్బీఐ వద్ద ఉన్న ఇతర డిపాజిట్లు సమాధానంగా గుర్తించడం అయింది. 44వ ప్రశ్న భారతదేశంలో వ్యాపారం చేయడం సులభతరం చేయడానికి క్రింది సంస్కరణల్లో ఏది దోహదపడింది అని అడిగారు. ఆప్షన్ 1 జీఎస్టీ ప్రవేశపెట్టబడుట. 45వ ప్రశ్న క్రింది వాటిలో వేటిపై జీఎస్టీ లేదు? సో ఆప్షన్ 4 పైవన్నీ అని సమాధానం ఇవ్వడం జరిగింది. 46వ ప్రశ్న ప్రకటన కారణానికి సంబంధించిన ప్రశ్న ఇది. ఆప్షన్ 1ని సమాధానంగా గుర్తించడం జరిగింది, ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఏకు ఆర్ సరైన వివరణ. 47వ ప్రశ్న నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని అంచనా వేయడానికి ఏ భారతీయ సంస్థ బాధ్యత వహిస్తుంది? ఆప్షన్ 2 సమాధానం ఇవ్వడం జరిగింది, నీతి ఆయోగ్. 48వ ప్రశ్న ప్రకటన కారణానికి సంబంధించింది. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 1 సమాధానంగా గుర్తించడమైంది, ఏ మరియు ఆర్ రెండు సరైనవి మరియు ఆర్ అనేది ఏ యొక్క సరైన వివరణ. 49వ ప్రశ్న ఫినాన్షియల్ ఇయర్ 2024లో ఆర్బీఐ చే నిర్వహించబడిన 49 ఫైన్ ట్యూనింగ్ ఆపరేషన్ల ఉద్దేశం ఏమిటి? ఆప్షన్ 3 సమాధానంగా గుర్తించడం జరిగింది, ద్రవ్యత్వ విధాన వైఖరికి అనుగుణంగా ద్రవ్యత్వ
పరిస్థితులను నిర్వహించడానికి. ఇది సమాధానంగా గుర్తించడం అయింది 49వ ప్రశ్నకి. 50వ ప్రశ్న వ్యాఖ్యానం AB ఇవ్వడం జరిగింది. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 3 సమాధానంగా గుర్తించడం అయింది. వ్యాఖ్యానాలు A మరియు B రెండు సరైనవని ఇచ్చారు. 51వ ప్రశ్న వ్యాఖ్యానం AB. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 3 సరైన సమాధానంగా గుర్తించడం అయింది. రెండు వ్యాఖ్యానాలు A మరియు B సరైనవి. 52వ ప్రశ్న నాఫెడ్, NCCF మరియు కేంద్రీయ భాండార్ ద్వారా విక్రయించడానికి ప్రభుత్వం భారత్ రైస్ని కిలోకి ఏ సబ్సిడీ ధరతో ప్రవేశపెట్టింది అంటే ఆప్షన్ 2 29 రూపాయలు. 53వ ప్రశ్న ప్రతి గ్రామీణ ఇంటికి 2024 నాటికి కుళాయి నీటి కనెక్షన్ అందించడానికి ఏ కార్యక్రమం ప్రారంభించబడింది? ఆప్షన్ 1 జలజీవన్ మిషన్. 54వ ప్రశ్న మ్యాచింగ్ సంబంధించి ఆప్షన్ 1ని సమాధానంగా గుర్తించడం అయింది. ఏకి C, బికి B, సికి A సమాధానంగా గుర్తించారు. 55వ ప్రశ్న వ్యాఖ్యానం AB. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 3ని సమాధానంగా గుర్తించడం అయింది. రెండు వ్యాఖ్యానాలు A మరియు B సరైనవి. 56వ ప్రశ్న వ్యాఖ్యానం AB. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 3ని సరైన సమాధానంగా గుర్తించడం అయింది. రెండు వ్యాఖ్యానాలు A మరియు B సరైనవి. 57వ ప్రశ్న సోషియో ఎకనామిక్ సర్వే 2023-24 ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది అంటే ఆప్షన్ 1 10,778 అని సమాధానం ఇవ్వడం జరిగింది. 58వ ప్రశ్న భారత ప్రభుత్వ జాతీయ గణాంక కార్యాలయం MOSPI రెండవ ముందస్తు అంచనాల ప్రకారం 2022-23 సంవత్సరానికి ప్రస్తుత ధరల వద్ద ఆంధ్రప్రదేశ్ GVAలో వివిధ రంగాల భాగం ఎంత అని అడగడం జరిగింది. దీనికి ఆప్షన్ 1 వ్యవసాయం 36.19%, పరిశ్రమలు 23.36% మరియు సేవలు 40.45% సమాధానంగా ఇవ్వడం జరిగింది. 59వ ప్రశ్న ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి తయారు చేసిన రిలేటివ్ ఎకనామిక్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ నివేదిక ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో జాతీయ GDPలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల వ్యక్తిగత వాటా శాతం ఎంత? సో ఆప్షన్ 1 సమాధానంగా గుర్తించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ 4.7 మరియు తెలంగాణ 4.9. 60వ ప్రశ్న ప్రకటన A, ప్రకటన Bకి సంబంధించి ఆప్షన్ 3ని సమాధానంగా గుర్తించడం జరిగింది. A మరియు B రెండు నిజం. 61వ ప్రశ్న కేంద్ర బడ్జెట్ 2024-25లో విశాఖపట్నం, చెన్నై మరియు బెంగళూరు, హైదరాబాద్ పారిశ్రామిక నడవాల అభివృద్ధిలో భాగమైన ఏ పారిశ్రామిక వాడలకు భారత ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది? ఆప్షన్ 1 కొప్పర్తి మరియు ఓరోకల్. 62వ ప్రశ్న ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2024-25 ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ GSDPలో ప్రభుత్వ రుణ శాతం ఇలా అంచనా వేయబడింది. 34.14%గా గుర్తించగలిగింది. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 63వ ప్రశ్న మ్యాచింగ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 కింద ఏర్పాటు చేసిన ఈ క్రింది కేంద్రీయ సంస్థలను వాటి స్థానాలతో సరిపోల్చండి అని అడిగారు. ఆప్షన్ 2 సమాధానంగా గుర్తించడమైంది. ఏకి 2, బికి 5, సికి 4, డికి 1, ఈకి 3 సమాధానంగా గుర్తించడం అయింది. 64వ ప్రశ్న ఆంధ్రప్రదేశ్లోని అమరావతి కోసం కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన కేంద్ర సహాయం క్రింద రైల్వే ప్రాజెక్టుకు సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది సరైన ప్రకటన కాదు అని అడిగారు. సో ఆప్షన్ 4ని సమాధానంగా గుర్తించడం అయింది. ప్రాజెక్టు ప్రతిపాదిత
కాలపరిమితి 6 సంవత్సరాలు అనేది సరైనది కాదు. 65వ ప్రశ్న మ్యాచింగ్ సంబంధించి ఆప్షన్ 1ని సమాధానంగా గుర్తించడం అయింది. ఏకి 3, బికి 4, సికి 1, డికి 2. 66వ ప్రశ్న ఆంధ్రప్రదేశ్లో అమరావతి క్యాపిటల్ సిటీ ఫేజ్ 1కి నిధులు సమకూర్చడానికి అంగీకరించిన అంతర్జాతీయ నిధుల ఏజెన్సీలు ఏవి అని అడిగారు. ఆప్షన్ 2 సరైన సమాధానంగా గుర్తించడం అయింది. ప్రపంచ బ్యాంక్ మరియు ఆసియా అభివృద్ధి బ్యాంకు. 67వ ప్రశ్న ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ మరియు వ్యవసాయ పరివర్తన ప్రాజెక్టుకు మద్దతు ఇచ్చే బాహ్య నిధుల ఏజెన్సీ పేరు. ఆప్షన్ 2 ప్రపంచ బ్యాంకు. 68వ ప్రశ్న మ్యాచింగ్ సంబంధించి క్రింది నీటిపారుదల ప్రాజెక్టులను జాబితా 1 వాటికి సంబంధించి నదులతో జాబితా 2తో సరిపోల్చని అడిగారు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3గా గుర్తించడం అయింది. ఏకి 2, బికి 4, సికి 1, డికి 3. 69వ ప్రశ్న వాదన కారణానికి సంబంధించి ఆప్షన్ 4ని సరైన సమాధానంగా గుర్తించడం అయింది. ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ అనేది ఏ యొక్క సరైన వివరణ. 70వ ప్రశ్న ఆంధ్రప్రదేశ్లోని రైతు బజార్లకు సంబంధించి క్రింది వాటిలో ఏది సరైన ప్రకటన కాదు అని అడిగారు. ఆప్షన్ 2 సమాధానంగా గుర్తించడం అయింది. రైతు బజార్ల సమన్వయ అధికారి జిల్లా కలెక్టర్. ఇది సరైన ప్రకటన కాదు. 71వ ప్రశ్న రాష్ట్రీయ గోకుల్ మిషన్లోని గోకుల్ గ్రామ్ ప్రాజెక్టు క్రింద పశు ఉత్పత్తి క్షేత్రం ఏర్పాటు చేయబడిన చెదలవాడ గ్రామం ఏ జిల్లాకు చెందినది. ఆప్షన్ 2 ప్రకాశం. 72వ ప్రశ్న క్రింది ప్రత్యేక ఆర్థిక మండలాలలోని ఉత్పత్తి కేంద్రాలను అవి ఉన్న ప్రదేశాలతో సరిపోల్చండి అని అడిగారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 2 సరైన సమాధానంగా గుర్తించడం అయింది. ఆప్షన్ 2 ఏకి 4, బికి 3, సికి 2, డికి 1. 73వ ప్రశ్న క్రింది వాటిలో ఏది ఏపీ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 4.0 2024-29 లక్ష్యం కాదు అని అడిగారు. సో ఆప్షన్ 4 తొలిసారిగా 2 లక్షల వ్యవస్థాపకత సృష్టి అనేది లక్ష్యం కాదు. 74వ ప్రశ్న ఏపీ పారిశ్రామిక విధానం 4.0 2024-29 ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని ఎంఎస్ఎంఈ రంగానికి సంబంధించి క్రింది ప్రకటనలలో ఏది సరైనది కాదు అని అడిగారు. సో ఆప్షన్ 4 ఏపీ జిఎస్డిపిలో ఎంఎస్ఎంఈ రంగం అందించే వాటా 33.5% అనేది సరైనది కాదు. 75వ ప్రశ్న ఏపీ పారిశ్రామిక విధానం 4.0 2024-29 ప్రకారం క్రింది వాటిలో ఏది ఏపీ ప్రభుత్వం పరిశ్రమలకు అందించే ప్రామాణిక ప్రోత్సాహకం కాదు. సో ఆప్షన్ 4 విదేశీ మూలధన పెట్టుబడిలో గరిష్టంగా 15% మూలధన సబ్సిడీ అనేది ప్రామాణిక ప్రోత్సాహకం కాదు. సెక్షన్ ఏ అయిపోయిందండి. సెక్షన్ బి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి 76వ ప్రశ్న భారతదేశ జాతీయ క్లీన్ ఎనర్జీ ఫండ్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి అంటే ఆప్షన్ 2 పునరుత్పాదక ఇంధన సాంకేతికతలను ప్రోత్సహించడం మరియు కార్బన్ ఉద్గారాలను తగ్గించడం. 77వ ప్రశ్న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కర్తవ్యం ఏంటి అని అడిగారు. ఆప్షన్ 3 సరైన సమాధానం పర్యావరణ పరిరక్షణ మరియు కాలుష్య నియంత్రణకు సంబంధించిన కేసులను పరిష్కరించడం. 78వ ప్రశ్న మ్యాచింగ్ సంబంధించి కాలుష్య రకము ప్రధాన మూలము దీని మ్యాచింగ్ ఆప్షన్ 2 సరైన సమాధానంగా గుర్తించడం జరిగింది. ఏకి 2, బికి 1, సికి 3, డికి 4. 79వ ప్రశ్న భారతదేశంలోని పట్టణ ప్రాంతాల్లో ఘన వ్యర్థాలను పారవేసేందుకు క్రింది వాటిలో ఉపయోగించే పద్ధతి ఏది అని అడిగారు. 79వ ప్రశ్నకి ఆప్షన్ 4 పైవన్నీ సమాధానంగా గుర్తించడం అయింది. 80వ ప్రశ్న భారతదేశం యొక్క మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మరియు హ్యాండ్లింగ్ రూల్స్
2000 యొక్క ప్రాథమిక లక్ష్యం క్రింది వాటిలో ఏది అని అడిగారు. ఆప్షన్ 1 వ్యర్థాలను విభజనను ప్రోత్సహించడం. 81వ ప్రశ్న సాంప్రదాయ వ్యవసాయం కంటే సేంద్రియ వ్యవసాయం యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటి అని అడిగారు. ఆప్షన్ 3 సమాధానంగా గుర్తించడం జరిగింది. రసాయన వాడకం తగ్గటం మరియు నేల ఆరోగ్యం మెరుగుపడటం. 82వ ప్రశ్న భారతీయ నగరాల్లో వాయు కాలుష్యానికి ప్రధాన మూలం ఏమిటి? ఆప్షన్ 4 సమాధానంగా గుర్తించడం అయింది. వాహనాల ఉద్గారాలు. 83వ ప్రశ్న క్రింది వాటిలో ఏది బయో రెమిడియేషన్ పద్ధతికి ఉదాహరణ కాదు అని అడిగారు. ఆప్షన్ 3 కలుషితమైన మట్టిని కాల్చడం. 84వ ప్రశ్న వాయు చట్టం అంటే వాయు కాలుష్య నివారణ మరియు నియంత్రణ చట్టం 1981 యొక్క ప్రాథమిక ఉద్దేశం ఏంటి అని అడిగారు. ఆప్షన్ 1 సమాధానంగా గుర్తించడం అయింది. గాలి నాణ్యత ప్రమాణాలను నియంత్రించడం. 85వ ప్రశ్న భారతదేశంలోని ఈ క్రింది ప్రభుత్వ కార్యక్రమాలలో ఏది పారిశ్రామిక ఉద్గారాలను నియంత్రించడానికి ఉద్దేశించబడింది? ఆప్షన్ 2 నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ఎన్క్యాప్. 86వ ప్రశ్న క్రింది వాటిలో ఏది సాంప్రదాయ కాలుష్య నియంత్రణ పద్ధతులకు ప్రత్యామ్నాయం కాదు? ఆప్షన్ 4 వ్యర్థాలను కాల్చడం. 87వ ప్రశ్న జన్యుపరంగా మార్పు చెందిన పంటలకు సంబంధించిన ప్రాథమిక పర్యావరణ ఆందోళన ఏమిటి అని అడిగారు. ఆప్షన్ 1 జీఎం కాని పంటలతో పరపరాగ సంపర్కం. 88వ ప్రశ్న భారతదేశంలో జన్యుపరంగా మార్పు చెందిన జీవులను ఏ సంస్థ నియంత్రిస్తుంది? ఆప్షన్ 2 జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ. 89వ ప్రశ్న క్రింది వాటిలో వ్యవసాయంలో ఉపయోగించే పర్యావరణ అనుకూల సాంకేతికతకు ఏది ఉదాహరణ? ఆప్షన్ 2 సేంద్రియ వ్యవసాయం. 90వ ప్రశ్న పర్యావరణంపై సాంప్రదాయ వ్యవసాయం యొక్క ప్రభావాన్ని తగ్గించగల సాంకేతికత ఏది? ఆప్షన్ 1 బిందు సేద్యం. 91వ ప్రశ్న బయో రెమిడియేషన్ యొక్క ప్రాథమిక వినియోగం దేనికి అని అడిగారు. ఆప్షన్ 2 నేల కాలుష్యం. 92వ ప్రశ్న చమురు చిందటాలను శుద్ధి చేయడానికి క్రింది వాటిలో ఏ బయో రెమిడియేషన్ పద్ధతిని ఉపయోగిస్తారు? ఆప్షన్ 2 బయో అగ్మెంటేషన్. 93వ ప్రశ్న మ్యాచింగ్ సంబంధించి ఆప్షన్ 1ని సమాధానంగా ఎన్నుకోవడం జరిగింది. ఏకి 2, బికి 4, సికి 1, డికి 3. 94వ ప్రశ్న మ్యాచింగ్ పారవే పద్ధతి లాభాలు నష్టాలకు సంబంధించి ఆప్షన్ 3ని సమాధానంగా ఎన్నుకోవడం జరిగింది. ఏకి 1, బికి 2, సికి 3, డికి 4. 95వ ప్రశ్న ఘన వ్యర్థ నిర్వహణలో సున్నా వ్యర్థాల విధానాన్ని అనుసరించినందుకు గాను ఏ భారతీయ నగరం గుర్తింపు పొందింది? అంటే ఆప్షన్ 4 ఇండోర్. 96వ ప్రశ్న క్రింది వాటిలో ప్రపంచ వాతావరణ మార్పు యొక్క టిప్పింగ్ పాయింట్ ఏది? ఆప్షన్ 1 ఆర్కిటిక్ మంచు నష్టం. 97వ ప్రశ్న ఓజోన్ రంధ్రం ప్రధానంగా దీని విడుదల వలన ఏర్పడుతుంది? ఆప్షన్ 2 క్లోరోఫ్లోరోకార్బన్స్ CFCలు. 98వ ప్రశ్న ఈ అంతర్జాతీయ ఒప్పందం వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడంపై దృష్టి సారించదు? ఆప్షన్ 4 బాసెల్ కన్వెన్షన్. 99వ ప్రశ్న వాతావరణ మార్పులపై భారతదేశం యొక్క జాతీయ కార్యాచరణ ప్రణాళిక వీటిని పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది? అంటే ఆప్షన్ 2 వాతావరణ మార్పుల కోసం ఉపశమన మరియు అనుసరణ వ్యూహాలు. 100వ ప్రశ్న బ్లాక్ కార్బన్ యొక్క ఏ ముఖ్య లక్షణం గ్లోబల్ వార్మింగ్ను వేగవంతం చేస్తుంది? ఆప్షన్ 2 ఇది అసంపూర్ణ దహనం ద్వారా ఉత్పత్తి చేయబడిన స్వల్పకాలిక కాలుష్యం.
101 ప్యారిస్ ఒప్పందం ద్వారా నిర్దేశించబడిన ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలకు క్రింది దేశాల్లో ఏది చట్టబద్ధంగా కట్టుబడి ఉంది అంటే ఆప్షన్ 4 వీటిలో ఏవి లేవు అనేది సమాధానంగా ఇవ్వడం జరిగింది. 102 వాతావరణ మార్పుపై భారతదేశ జాతీయ కార్యాచరణ ప్రణాళికలో ఎన్ని విధాన వినియోగములు చేర్చబడ్డాయి అంటే ఆప్షన్ 2 8. 103 ప్రజారోగ్యంలో భారతదేశం ఎదుర్కొంటున్న ద్వంద్వ భారం ఏమిటి? ఆప్షన్ 4 ఊబకాయం మరియు పోషకాహార లోపం రెండింటి యొక్క అధిక రేట్లు. 104 సుస్థిర అభివృద్ధి భవనం మొదట ఏ నివేదిక ద్వారా ప్రాచుర్యం పొందింది? ఆప్షన్ 3 బ్రంట్ ల్యాండ్ కమిషన్ నివేదిక 1987. 105వ ప్రశ్న సుస్థిర అభివృద్ధి యొక్క కీలక లక్ష్యం ఏమిటి అని అడిగారు. ఆప్షన్ 2 సమాధానంగా గుర్తించడమైంది. సామాజిక సమానత్వం, ఆర్థిక వృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణకు భరోసా. 106 క్రింది వాటిలో ఏది సుస్థిరత యొక్క 3 స్తంభాలలో ఒకటి కాదు అని అడిగారు. ఆప్షన్ 4 రాజకీయ సుస్థిరత. 107 ఐక్యరాజ్య సమితి ఎన్ని సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ఏర్పాటు చేసిందంటే ఆప్షన్ 1 17. 108 ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్తో సంబంధం లేని విషయం. ఆప్షన్ 1 ఆరోగ్య మిత్ర. 109వ ప్రశ్న వృత్తాకార ఆర్థిక వ్యవస్థకు సంబంధించి క్రింది వాటిలో ఏది నిజమని అడిగారు. ఆప్షన్ 2 ఇది వ్యర్థాలను తగ్గించడానికి పదార్థాల పునర్వాడకం, పునర్వినియోగం మరియు మరమ్మతులను ప్రోత్సహిస్తుంది. 110వ ప్రశ్న ఏ ప్రపంచ శిఖరాగ్ర సమావేశం అజెండా 21 మరియు రియో డిక్లరేషన్ ఆమోదించడానికి దారితీసింది అంటే ఎర్త్ సమ్మిట్ 1992. 111వ ప్రశ్న భారతదేశంలో క్రింది వాటిలో ఏ ప్రజారోగ్య ప్రచారాన్ని పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడానికి ప్రారంభించారు అంటే ఆప్షన్ 1 స్వచ్ఛ భారత్ అభియాన్. 112వ ప్రశ్న ఆయుష్మాన్ భారత్ ప్రాథమికంగా ఏ వర్గానికి ఆరోగ్య సంరక్షణను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది అంటే ఆప్షన్ 2 గ్రామీణ మరియు పేద జనాభా. 113వ ప్రశ్న భారతదేశంలో పోషకాహార లోప భారం పెరగడానికి క్రింది అంశాలలో ఏది ఎక్కువగా దోహదపడింది అని అడిగారు. ఆప్షన్ 2 నాణ్యత లేని ఆహారపు అలవాట్లు మరియు ఆహార భద్రత. 114వ ప్రశ్న డిజిటల్ అరెస్ట్ అనగా ఏమి? ఆప్షన్ 4 సైబర్ నేరగాళ్లు బాధితులను భయపెట్టేందుకు వాడే పదం. 115వ ప్రశ్న కొత్త మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ యొక్క లక్ష్యం. ఆప్షన్ 3 పైవన్నీ అని సమాధానం ఇవ్వడం జరిగింది. 116వ ప్రశ్న ప్రపంచంలోకెల్లా భారతదేశం డాష్ అతిపెద్ద స్థాపించబడిన పవనశక్తి కలిగి ఉంది అంటే ఆప్షన్ 1 4వ. 117వ ప్రశ్న జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ లాంచరు ఏమి కలిగి ఉంటాయి అంటే ఆప్షన్ 1 ఒక ఘన రాకెట్ మోటార్ దశ, ఒక ఎర్త్ స్టోరబుల్ ద్రవ దశ మరియు ఒక క్రయోజనిక్ దశ. 118వ ప్రశ్న బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి వీటి సంయుక్త కృషితో అభివృద్ధి చేశారు. ఆప్షన్ 2 భారతదేశం మరియు రష్యా. 119వ ప్రశ్న పెట్యా మరియు వాన్నాక్రై అనే పదాలు దీనికి సంబంధించినది. ఆప్షన్ 2 రాన్సమ్ వేర్. 120వ ప్రశ్న సైట్స్ని ఇలా కూడా అంటారు. సో ఆప్షన్ 3 వాషింగ్టన్ సమావేశం. 121వ ప్రశ్న ఈ క్రింది రసాయనాలలో 1924లో భోపాల్ విపత్తులో విడుదల అయినది ఏది అంటే MIC మీథైల్ ఐసోసైనైట్. 122వ ప్రశ్న వ్యాఖ్యానం A వ్యాఖ్యానం Bకి సంబంధించి ఆప్షన్ 1 సమాధానం ఇవ్వడం జరిగింది.
రెండు వ్యాఖ్యానాలు ఏ మరియు బి సరైనవి. 123వ ప్రశ్న, ఇన్ సిటు బయో రెమిడియేషన్ ఎక్స్ సిటు బయో రెమిడియేషన్ నుండి భిన్నంగా ఎలా ఉంటుంది అని అడిగారు. ఆప్షన్ 2 సమాధానంగా ఇవ్వడం జరిగింది. ఇది నేరుగా ప్రదేశము వద్ద కలుషితమైన పదార్థాన్ని బాగు చేస్తుంది. 124వ ప్రశ్న, జనాభా సాంద్రత సాధారణంగా ఇలా వ్యక్తీకరించబడుతుంది. ఆప్షన్ 2 యూనిట్ ప్రాంతంలోని వ్యక్తుల సంఖ్య. 125వ ప్రశ్న, క్రింది వాటిలో దోమ ద్వారా వ్యాప్తి కాని వ్యాధి ఏది అడిగారు. లిస్మానియాసిస్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 126వ ప్రశ్న, వ్యర్థాల సరిహద్దు ఆవల తరలింపుతో ముడిపడి ఉన్న ప్రపంచ సమస్య ఏమిటి అంటే ఆప్షన్ 3 సమాధానంగా ఇవ్వడం జరిగింది. రీప్రాసెసింగ్ లేదా నిల్వ కోసం ప్రమాదకరమైన వ్యర్థాలను భౌతికంగా బదిలీ చేయడం. 127వ ప్రశ్న, వాయు కాలుష్యం యొక్క సహజ మూలం అని దేనిని అనవచ్చు అంటే ఆప్షన్ 3 అడవి మంటలు. 128వ ప్రశ్న, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ క్రింది స్వయం ప్రతిపత్తి గల సంస్థ. ఆప్షన్ 3 సెంటర్ ఫర్ ఇన్నోవేటివ్ అండ్ అప్లైడ్ బయో ప్రాసెసింగ్. 129వ ప్రశ్న, జాబితావన్నీ జాబితా 2తో సరిపోల్చండి అని అడిగారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 2ని సమాధానంగా గుర్తించడం జరిగింది. ఏకి 4, బికి 2, సికి 1, డికి 3. 130వ ప్రశ్న, రేడియో ఖగోళ శాస్త్ర కేంద్రం ఎక్కడ ఉంది. ఆప్షన్ 4 ఓటీ. 131వ ప్రశ్న, వాదన కారణానికి సంబంధించి ఆప్షన్ 3 సరైన సమాధానంగా గుర్తించడమైంది. ఏ సరైనది కానీ ఆర్ సరైనది కాదు. 132వ ప్రశ్న, ఇది కూడా వాదన కారణానికి సంబంధించి ఆప్షన్ 2 సరైన సమాధానంగా గుర్తించడమైంది. ఏ మరియు ఆర్ సరైనవి కానీ ఏకి ఆర్ సరైన వివరణ కాదని ఇవ్వడం జరిగింది. 133వ ప్రశ్న, సరిపోల్చడానికి సంబంధించి జాబితావన్నీ జాబితా 2తో సరిపోల్చాలి. దీనికి సంబంధించి ఆప్షన్ 4 సరైన సమాధానంగా గుర్తించడమైంది. ఏకి 2, బికి 3, సికి 1, డికి 4. 134వ ప్రశ్న, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్తో సంబంధం లేని ప్రాజెక్టు. ఆప్షన్ 4 కుసుమ్. 135వ ప్రశ్న, భారతదేశంలో అత్యధిక పవన శక్తిని ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది. ఆప్షన్ 2 గుజరాత్. 136వ ప్రశ్న, సరైన ప్రకటన ఎంచుకోండి అని అడిగారు. ఆప్షన్ 2 సరైన సమాధానం. అర్కియా అనేది రసాయన సమ్మేళనాల నుండి శక్తిని ఉపయోగించే ఒక రకమైన ఉత్పత్తిదారులు. 137 జతపరచడానికి సంబంధించి ఆప్షన్ 3ని సరైన సమాధానంగా ఎన్నుకోవడం జరిగింది. ఏకి 2, బికి 1, సికి 4, డికి 3. 138 ఉష్ణమండల మరియు ధ్రువ ప్రాంతాల మధ్య గల మధ్య అక్షాంశ ప్రాంతాలలో ఉన్న అడవులు. ఆప్షన్ 1 సమశీతోష్ణ ఆకురాల్చే అడవులు. 139 వాదన కారణానికి సంబంధించి ఆప్షన్ 4 సరైన సమాధానంగా ఎన్నుకోవడం జరిగింది. ఏ సరైనది కాదు కానీ ఆర్ సరైనది. 140 ఏ జియోకెమికల్ చక్రంలో నేల ప్రధాన రిజర్వాయర్ కాదు. సో ఆప్షన్ 1 సల్ఫర్ చక్రం. 141 IUCN ఎరుపు జాబితాలో సిఆర్ దేనిని సూచిస్తుంది. ఆప్షన్ 2 క్రిటికల్గా అంతరించిపోయింది. 142 భారతదేశంలో అత్యధిక ఘన వ్యర్థాలను ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది. ఆప్షన్ 1 మహారాష్ట్ర. 143 మ్యాచింగ్ సంబంధించి ఆప్షన్ 2ని సరైన సమాధానంగా ఎన్నుకోవడం జరిగింది. ఏకి 2, బికి 1, సికి 3, డికి 4. 144 వీటిలో ఏది బ్యాక్టీరియాతో నశింపజేసే వ్యర్థం కాదు అని అడిగారు. 144కు సరైన సమాధానం ఆప్షన్ 4 తగరం టిన్. 145 హిమాలయాలలోని గంగోత్రి హిమానీ నదాలు కరిగిపోవడానికి కారణం.
ఆప్షన్ 1 ప్రపంచ తాపం గ్లోబల్ వార్మింగ్. 146 వాహనాల ద్వారా ఉత్పత్తి చేయబడిన ఏ కాలుష్య కారకం రక్తం యొక్క ఆక్సిజన్ మోసే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది అంటే ఆప్షన్ 4 కార్బన్ మోనాక్సైడ్. 147వ ప్రశ్న వాదన కారణానికి సంబంధించి ఆప్షన్ 2ని సరైన సమాధానంగా ఎన్నుకోవడం జరిగింది. ఏ మరియు ఆర్ సరైనవి కానీ ఏ ఆర్కి సరైన వివరణ కాదు. 148వ ప్రశ్న జాబితాని సరిపోల్చడం. ఆప్షన్ 1ని సమాధానంగా ఎన్నుకోవడం జరిగింది. ఏకి 3, బికి 4, సికి 1, డికి 2. 149వ ప్రశ్న తప్పు ప్రకటనను ఎంచుకోండి అని అడిగారు. ఆప్షన్ 2 సమాధానంగా ఎంచుకున్నారు. అటవీ నిర్మూలన CO2 మొత్తాన్ని తగ్గిస్తుంది. 150వ ప్రశ్న అంగన్వాడీ కార్యకర్తకు సంబంధించిన పథకం ఏది అంటే ఆప్షన్ 3 ICDS. ఇది ఫ్రెండ్స్ ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ 2 ఏ సిరీస్కి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు. ఇది ఏపీపీఎస్సి వాళ్ళు ఇచ్చినటువంటి అఫీషియల్ ఇనిషియల్ కీ. ఈ ప్రశ్నలు సమాధానం సంబంధించి మీకైనా అభ్యంతరాలు ఉంటే ఏపీపీఎస్సి సైట్లో మీరు మీ యొక్క క్వశ్చన్స్ రైజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.